డిసెంబర్ 12వ తేదీన కాకినాడ సామూర్తి నగర్ రెవెన్యూ కాలనీలో జరగబోయే భవన నిర్మాణ కార్మికులకు పథకాల అమలు ప్రమాదాలపై అవగాహన సదస్సు కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ది కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తాటిపాక మధు ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సంక్షేమ బోర్డును పునఃప్రారంభించి తద్వారా పథకాలను తక్షణమే అమలు చేసి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతుంటే కార్మిక సంఘాల తరపున ఆందోళన చేస్తే తప్ప బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 12వ తేదీన కార్మికుల పథకాలు అమలు ప్రమాదాలపై అవగాహన సదస్సు జరగనున్నదని, ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పడాల రమణ హాజరవుతారన్నారు. ఈ సదస్సులో తాపీ మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, టైల్స్, మార్బుల్స్, పెయింటర్లు, వెల్డర్స్, పీఓపీ, సీలింగ్ వర్కర్స్ తదితర రంగాల కార్మికులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామిరెడ్డి బోడకొండ, టి అన్నవరం, రామకృష్ణ, నక్కా శ్రీనివాస్, అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను ఐక్యత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను భవన నిర్మాణ సంక్షేమ పథకాలను మ్యారేజ్ గిఫ్ట్, సాధారణ యాక్సిడెంట్ క్లైమ్లను తక్షణమే సాధారణ మ్యారేజ్ గిఫ్ట్ తదితర క్లైమ్లు తక్షణమే భవన నిర్మాణ కూడా భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐక్యత ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ రెక్కడితేనే కానీ డొక్క నిండిన కార్మికులు మా భవన నిర్మాణ కార్మికులు. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాల్లో మృతి చెందుతూ ఉంటే సంక్షేమ బోర్డు ద్వారా వచ్చే ఆర్థిక సహాయం కరువైపోయింది. 1996 చట్ట ప్రకారం 2009లో ఆంధ్రప్రదేశ్ ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 2009లో ఈ పథకాన్ని అమలు చేశారు. 2009 నుండి 2019 వరకు దఫదఫాలుగా భవన నిర్మాణ కార్మికుల పథకాలు అందేవి. 2019 తర్వాత 5 సంవత్సరాల వరకు ఒక్క పథకం కూడా అమలుకు జరగల. ఈ పథకాల అమలుకు నిర్మాణ రంగం అంటే బ్రిడ్జిలు కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, షాపింగ్ మాల్ కానివ్వండి, ఏదైనా సరే నిర్మాణంలో 1% సెస్, లేబర్ సెస్ అనేది సంక్షేమ బోర్డుకి చెల్లించాలి. ఆ సెస్ రూపంలో వచ్చిందే కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల పథకాలు. సెస్ కోట్లాది రూపాయలు నిల్వ ఉన్న కనీసం భవన నిర్మాణ కార్మికులకు ₹1 కూడా ఆర్థిక సహాయం అందట్లేదు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు నిరాశ మెలిసింది. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునఃప్రారంభిస్తాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చింది. కానీ 18 నెలలు కావస్తున్నా ఇవాళ వరకు కూడా సంక్షేమ బోర్డుని ఎక్కడా కూడా అమలు జరపలా. మేము ఒకటే అడుగుతున్నాం, భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డును పునఃప్రారంభించాలి. సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రం వల్ల ప్రమాదశాత్తు జరుగుతున్న భవన నిర్మాణ కార్మికులు 10 లక్షల ఎక్స్గ్రేస్ ఏదైతే ఇస్తున్నారో ఆంధ్ర రాష్ట్రంలో కూడా భవన నిర్మాణ కార్మిక సంఘాలు మృతి చెందే వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సాధారణ మరణం, డెలివరీ, మ్యారేజ్ గిఫ్ట్ తదితర పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేసి కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఒకే రకంగా పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ పథకాలు అమలు చేయకపోతే దీన్ని ఉవ్వెత్తున ఉద్యమం చేస్తానికి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే డిసెంబర్ 12వ తేదీన భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదాలు పథకాల అమలుపై అవగాహన సదస్సు కాకినాడలో స్థానిక సామమూర్తి నగర్ ఉన్న బిఆర్ భవన్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకు తాపీ మేస్త్రులు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, రాడ్ పెయింటర్లు, బిల్డింగ్ నిర్మాణంలో పనిచేస్తున్న 32 రకాల కార్మికులు తరలి రావాలని ది కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం.